పడమర ఫేసింగ్ ఇల్లు కట్టుకునేటప్పుడు పడమర గోడకి ఈ విధంగా కరెంటు బోర్డులకంటూ లోపలికి నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే పడమర గోడ అని దక్షిణ గోడ కట్టుబడి పూర్తిగా చేసి బయటికంటూ కట్టుకొని తడవకుండా సెక్యూరిటీ చేయాలి. ఇటువంటి లోపల గోడ మందాలు తగ్గడం కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది. మనకి వీధిక్కుల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు పడమర రోడ్లో మధ్యస్థానం నైరుతి ఏ స్థానం వస్తుంది, ద్వారం ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఇక్కడ 2 ద్వారాలు తీసుకున్నారు వీళ్ళు పడమరలో. ఒక ద్వారం అనేది రైట్ సైడ్ క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా క్లోజ్ చేసి లోపలికంటూ ఒక అర్మర్గా వాళ్ళు వాడుకోవచ్చు గోడ పూర్తిగా కట్టి. అదేవిధంగా మెట్లు కూడా కట్టుకునేటప్పుడు చుట్టూ కూడా పారి గోడకి అంటకుండా చక్కగా కట్టుకోవడం జరిగింది. ఈ విధానం అనేది ఇంటికి పారి గోడకి అంటకుండా కట్టుకోవాలి. చుట్టూ కూడా చాలా చక్కగా ప్రహరీ అనేది మొత్తం కూడా ఇవ్వడం జరిగింది.